జై వీరభద్రుడికి సార్ నమో నమ. ఇది వీరభద్రుడి చేత హెచ్చరికలు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మన ఆయన వచ్చే టైం ఆసనమైంది కాబట్టి జరిగిపోయేది హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. క్రైస్తవ సోదరులకైనా, ముస్లిం సోదరులకైనా, హిందూ సోదరులకైనా అందరికీ ఎట్లా దారిలో పెట్టి అందరి కులాలకి మతాలకు అతీతంగా ఎట్లా జీవింపజేస్తాడు, విడిపోయిన పాకిస్తాన్ ఎట్లా మారుస్తాడు, బంగ్లాదేశ్ ముక్కలైందని ఎట్లా కలుపుతాడు, అన్నీ విశ్వగురువు అంటే ఏమనుకుంటారో ప్రపంచానికే గురువు ఆయన. అమెరికా, చైనా, ఇంగ్లాండ్ అందరూ మన ఆయన పాదాలకు వచ్చి పడాలి. అదే విశ్వగురు మయం అంటే అదిరా. ఇప్పుడు మామూలు మోడీలతో ఏగులతో ఏమైతే తాత్కాలికంగా ఉపశమనం చేసినా వ్యవస్థల లోపాల వల్ల వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. రాజకీయాల కోసం ఎట్లా భ్రష్టు పడిపోయింది మోడీని చూసినాం కదా. ఇప్పుడు ఈరోజు ఇంత ఆర్థిక నేరగాడిని ఈరోజు బయట తిరిగిచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఎంత రాక్షస పాలు చేస్తే 14 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిని, పోలవరాన్ని ఎట్లా నాశనం చేసి చూసినాం కదా. రివర్స్ సెంటర్ ద్వారా ఏదో పోలవరాన్ని నేను మిగిలిస్తానని చెప్పి కాఫర్ డ్యామ్ నాశనం చేసి మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి. ఇలా 1000 కోట్లు ఎవడు భరించాలరా? ఇవన్నీ పనిష్మెంట్ ఉంటాయి. అన్ని వడ్డీతో సహా తిరిగిస్తాడు మన జై వీరభద్ర.